రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి నాగార్జున కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇక కన్నడ నుంచి ఉపేంద్ర, శృతి హాసన్లు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఇక ఈ మూవీ బిజినెస్ వివరాలను ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మూవీలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 700 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరీర్లో ఇది అత్యుత్తమ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్కు కూడా భారీ డిమాండ్ అనేది కనబడింది. ఇక థియేట్రికల్ రైట్స్ కోసం అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ ఫిలిమ్స్, బన్నీ వాసు, దిల్ రాజు, డి సురేష్ బాబు కలిసి ఈ సినిమాను 52 కోట్ల రూపాయలకు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను అమెరికాకు చెందిన ప్రత్యాంగిరి సినిమా సొంతం చేసుకున్నది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో 30 కోట్ల రూపాయలను చెల్లించి ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. గతంలో లియోకు 18 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ కూలీ సినిమాకు ఓవర్సీస్ రైట్స్ మొత్తం 75 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు సమాచారం. ఇక కర్ణాటక, కేరళ హక్కులకు కూడా భారీ డిమాండ్ అనేది ఏర్పడింది. 2 రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 20 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఇక నార్త్ ఇండియా రైట్స్ వచ్చేతలకి 50 కోట్ల రూపాయలకు, తమిళ హక్కులు 100 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ నాన్ థియేట్రికల్ విషయానికి వస్తే 125 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయాయి. రిలీజ్కి ముందే ఈ మూవీ 600 నుంచి 700 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ ప్రచారంలో బాగుంది.